అండి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ఆదరాభిమానాలతో ఎదుగుతున్న చిన్న నటుడిగా జగదీష్ని గుర్తుపెట్టుంటారు. అయితే మీ ముందుకు వచ్చిన సందర్భం ఏంటంటే, నూతన సంవత్సరం అనగానే అనేక సంస్థలు, అన్ని వ్యాపార సంస్థలు కానీ అందరూ క్యాలెండర్స్ వేస్తుంటారు. ఆ క్యాలెండర్లు వేస్తుంటే అందులో దేవుళ్ళ బొమ్మలు అవి వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ వేస్తారు. కానీ దిశ దినపత్రిక అనే దినపత్రిక, ఆ దినపత్రిక ఒక క్యాలెండర్ వేసిందండి, నూతన సంవత్సర క్యాలెండర్ని. దీంట్లో మన బాపట్ల జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం మర్చిపోతున్న జ్ఞాపకాలు, చారిత్రక జ్ఞాపకాలు ఇవన్నీ పొందుపరచడం జరిగింది. భవిష్యత్ తరాలు తెలుసుకునే విధంగా. మర్చిపోతున్నాం చాలా వరకు, మన ఏరియాలో ఇంత చారిత్రక ప్రదేశాలు ఉన్నాయా అనేది మర్చిపోతున్నాం. భవిష్యత్ తరాలు గుర్తు చేసే విధంగా దీంట్లో పొందుపరచడం అంటే మామూలు విషయం కాదు, చాలా హర్షించదగ్గ విషయం. చూడండి, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల. ఇప్పుడున్న తరానికి తెలియదు. తర్వాత ఒకప్పుడు ఐరోపా ఖండం మొత్తానికి నౌకాశ్రయం మోటుపల్లి సముద్ర తీర ప్రాంతం ఐరోపా ఖండం మొత్తానికి వాణిజ్య కేంద్రం. అక్కడ ఆ ఆనవాళ్ళకి సంబంధించి వీరభద్ర స్వామి గుడి, అలాగే రాముల వారి గుడి, అప్పట్లో కాకతీయుల కాలం నుంచి కూడా ఉన్న గుళ్ళు అనమాట ఇవి. అదొకటి. ఇదిగో వాడరేవు, చీరాల వాడరేవు. చీరాల వాడరేవు అంటే ఎంత ప్రసిద్ధో. ఇప్పుడు ఈ వాడరేవు, ఈ వేటపాలెం, రామాపురం, ఈ పరిసర ప్రాంతాలన్నిటి కూడా ఈ 2 స్టేట్స్కి సంబంధించి ఒక చిన్న గోవాగా, మరో గోవాగా రూపుదిద్దుకుంటుంది. అంత అద్భుతమైన సీషోరు ఇవన్నీ ఉన్న ప్రదేశం మత్స్య పరిశ్రమకు సంబంధించి వాడరేవు అనమాట. అలాగే సారస్వత బండాగారు, అసలు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో కూడా అంత అద్భుతమైన లైబ్రరీ సారస్వతి నికేతన్ మన వేటపాలెంలో సారస్వతి నికేతన్ అంటే తాళపత్ర గ్రంథాల దగ్గర నుంచి అన్నీ, ఎవరు పిహెచ్డి చేయాలన్నా కానీ, ఎవరు డాక్టర్ చేయాలన్నా కానీ దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అధ్యయనం చేసి వెళ్తారు. అటువంటి గ్రంథాలున్న పెద్ద గ్రంథ భండాగారం సారస్వతి నికేతన్ వేటపాలెం. ఇకపోతే వేటపాలెం అనగానే జీడిపప్పు పరిశ్రమ. ఇక్కడే రాష్ట్రమే కాదు, దేశాల్లో కాదు, విదేశాల్లో కూడా ఆ వేటపాలెం అనగానే గుర్తుకొచ్చేది జీడిపప్పు పరిశ్రమ. దానికి సంబంధించి అప్పట్లో ఉండే కర్మాగారాలు ఇవన్నీ కూడా ఎట్లా తయారు చేస్తారు, కాలవడం దగ్గర నుంచి, దాన్ని వలవడం దగ్గర నుంచి, ఆ ఉండే ఇట్లా తయారు చేసేవి ఎట్లా ఉంటాయా అనేది ఒక చిహ్నం ఇది. అట్లానే బౌద్ధ స్తూపం, మన బట్టిపురం దగ్గర ఉన్న అద్భుతమైన బౌద్ధ స్తూపం. ఇక లైట్ హౌస్, నిజాంపట్నం రేవు లైట్ హౌస్. ఇక చేనేత, వేటపాలెం, పందెలపల్లి, జాండ్రపేట, ఇటు ప్రకాశం జిల్లాలో అనగానే గుర్తుకొచ్చేది జీడిపప్పు కంటే ముందు చేనేత పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, దాని తర్వాత జీడిపప్పు పరిశ్రమ. ఆ తర్వాత సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి గుడి. సింగరకొండ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బాపట్ల జిల్లాకు వచ్చేసింది. ప్రసన్నాంజనేయ స్వామి సింగరకొండ అంటే ఫేమస్ అసలు. ఆ తర్వాత బాపట్ల అనగానే గుర్తుకొచ్చేది సూర్యలంక బీచ్. అట్లానే సూర్యలంకలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట శ్రీలంకలో. ఇది అందరూ ఈ పిల్లకాయలకు కూడా తీసుకెళ్ళి చూపిస్తుంటారు ఎక్స్కర్షన్ లాగా.
ఇంకోటి వాడరేవు బీచ్ లైట్ హౌస్. అప్పట్లో లైట్ హౌస్లు అనేది ఎట్లా ఉండేవి అనేది కూడా అప్పుడెప్పుడో కట్టిన లైట్ హౌస్లు అన్నట్టు ఇవన్నీ కూడా. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు అనగానే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పశువుల్లో ఒంగోలు జాతి ఎద్దులు అసలు ఎంత అద్భుతం అంటే ఇక ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ బ్రీడ్, మన ఒంగోలుకే సొంతం. అటువంటి ఒంగోలు జాతి సంబంధించి ఎద్దులు, ఈ ఈ పరిసరాలు ఇవన్నీ కూడా అదొకటి. సో చాలా సంతోషం అండి. ఈ దిశ దినపత్రిక ఇట్లాంటి చారిత్రక ప్రదేశాలని, ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలని క్యాలెండర్లు వేయడం, ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండవలసిన అవసరం ఉందన్నమాట. ధన్యవాదాలండి.